ఆదిత్య ఎక్కడా కనిపించడే? కొంప తీసి ఆ నాగరాజు గాడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడికైనా తీసుకువెళ్ళాడా ఏంటి? అరే, ఆదిత్యకి మైత్రికి ఏమైంది? ఆదిత్య, మన లోపలికి వెళ్ళిపోతున్నాం. గట్టిగా పైకి లాగు. అయ్యయ్యో, మైత్రి ఆదిత్య లోపలికి వెళ్ళిపోతున్నారు. ఈ అభిరా ఎక్కడున్నాడు? ఆదిత్య, అభిరాని పిలు. మైత్రి పడిపోయిందన్న కంగారులో నేను అభిరాని మర్చిపోయాను. ఓ అభిరా వచ్చి నిన్ను రక్షించే వరకు నువ్వు అక్కడ ఉండవురా బాలక. ఆకర్ష ఆకర్ష ఆకర్ష. ఆదిత్య, దాని లోపల నుండి ఏవేవో పొగలు వస్తున్నాయి. లాగు, మైత్రిని గట్టిగా పట్టుకుని పైకి లాగు. ఆదిత్య, ఏదో పొగ నా కాళ్ళను చుట్టుకుంటుంది. నన్ను పైకి లాగు లాగు. మైత్రి, నువ్వు కంగారు పడుకు, నీకేమీ కాదు. ఆదిత్య, నువ్వు ముందుగా అభిరాని పిలు. అభిరా, అభిరా. అభిరా, నాకు అడ్డు రాకు. ఆ బాలుని నాకు వదిలేసి ఆ బాలికను తీసుకుని వెళ్ళు. అభిరా, అలా నిలబడి చూస్తావే? మైత్రిని కాపాడు. అలాగే ఆదిత్య. అభిరా, నేను నీకు హెల్ప్ చేయనా? ఏం చేస్తావు? నీకు తెలుసు కదా, ఈ టీను ఏమైనా చేయగలదు. ఏ టీను, నువ్వు నోర్మోయ్. అభిరా, నువ్వు మైత్రిని కాపాడు. ఆదిత్య, నువ్వు మైత్రిని వదిలిపెట్టు, నేను పట్టుకుంటాను. మైత్రి, నువ్వు భయపడకు, అభిరా వచ్చేసాడు. అభిరాన్ చూసిన తర్వాత నాకు భయం వేయడం లేదు. ఓజీ బుడతా, గురువు గారు, వాటిని తీసుకొని బయటకు పో. ఓ అంజనమా, అభిరా, ఆ బాలుడు నాకు కావాలి. నేను బాలుణ్ణి వదలా, ఆ బాలుణ్ణి వదలా అభిరా, వదలా. ఇక లాభం లేదు. ఓజీ బాలక, ఈ రోజు నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదు. ఇక కాచుకో. ఓ గిర్రి గిలిగిలిగిట్ట. ఓ మంత్రదండమా, నువ్వు హస్తమై ఆ బాలుణ్ణి అపహరించుకురా. అంజనమా, అంజనమా, ఆ బాలుణ్ణి చూపించు. అమ్మా, అభిరా. అభిరా, ఏమైనా చెయ్యి. తల ఊపింది చాలా. అభిరా, ఏమైనా చెయ్యి. అది ఆదిత్య దగ్గరికి వస్తుంది. అయ్యయ్యో, వీళ్ళు దాన్ని చూసి బొమ్మల్లా నిలబడిపోయారు. అయ్యో, ఇప్పుడే ఆ ఊబుల నుండి మైత్రి బయటపడింది. మళ్ళీ అంతలోనే ఆ మాయదారి చెయ్యి అందులో నుండి బయటకు వచ్చి ఆదిత్య మీదకి వెళ్తుంది. వెళ్ళినా ఏమీ కాదు టీను.
ఇప్పుడు ఆ నవ్వు అవసరమా? నేను ఇక్కడ ఇంత కంగారు పడుతుంటే. నేనున్నానుగా టీను, నువ్వు కంగారు పడకు. కంగారు పడకుండా ఎలా ఉండగలను? ఏమండి, మా అన్నయ్య ఇక్కడ ఉండడం నాకు అసలు ఇష్టం లేదండి. బుద్ధిగా ఉంటానని చెప్పాడు కదా శాంత. వాడి మాటల్ని నమ్మకండి. నాకు మా అన్నయ్య గురించి బాగా తెలుసు. సరే, వాడు మళ్ళీ ఏదైనా తప్పు చేసినప్పుడు చూద్దాం. ఆదిత్య, నొప్పిగా ఉందా? అవును మైత్రి, బాగా నొప్పిగా ఉంది. ఆంటీకి చెప్తే ఈ నొప్పికి ఏమైనా మందు రాస్తుంది. వద్దొద్దు. ఆడుకోవడానికి వెళితే అలా అయిందని ఇంకెప్పుడు ఆడుకోవడానికి పంపించరు. అత్తయ్య మావయ్య ఇద్దరు హాల్లోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా ఎలా వెళ్ళేది? తెలిసినా ఏమీ కాదాదిత్య, ఆంటీ చాలా మంచిది. సరే. ఆదిత్య, ఇటురా. ఇప్పుడు అత్తయ్య ఈ దెబ్బను చూసి అడిగితే ఏం చెప్పాలి? రంగయ్య, ఆదిత్యకి మైత్రికి జ్యూస్ తీసుకురా. ఆదిత్య, ఏమైందిరా? అక్కడ అలా చేయి పట్టుకుని వస్తున్నావు? ఉహుం, ఏమీ లేదత్తయ్య. ఏమీ లేకపోతే ముఖం అలా పక్కకు తిప్పి ఎందుకు మాట్లాడుతున్నావు? ఆదిత్య, అక్కడ నుండి చేయి తీరా. ఆ, అది ఆ, ఆ, అది ఆ, ఆదిత్య, ఏమైంది అక్కడ? ఏమండి, ఇక్కడ చూడండి, వీడికి ఎంత దెబ్బ తగిలిందో. ఇంత దెబ్బ ఎలా తగిలిందిరా? మావయ్య, అది సరే సరే, ముందుగా అలా కూర్చో. రంగయ్య, వెళ్ళి నా రూమ్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది, అది తీసుకురా. వెళ్ళు. అలాగేనమ్మా, ముందుగా ఈ జ్యూస్ తీసుకోండమ్మా. ఆ జ్యూస్ తర్వాత ఇక్కడ ఆదిత్య తలకి పెద్ద దెబ్బ తగిలింది. వెళ్ళి నేను చెప్పింది చెయ్యి. అయ్యయ్యో, ఎలా తగిలింది ఆదిత్య బాబు? నీకు వాడు తర్వాత చెప్తాడు గాని వెళ్ళి నేను చెప్పింది తీసుకురా. శాంత, మరీ అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ దెబ్బను చూడండి, ఎలా నల్లగా కమిలిపోయిందో. అమ్మా మైత్రి, వీడికి ఈ దెబ్బ ఎలా తగిలింది? నేను ఆదిత్య పార్క్లో ఆడుకుంటుండగా ఆడుకుంటుండగా మా పక్కనే బావిలా పెద్దగా ఒక రంధ్రం ఏర్పడింది. అవును మావయ్య, నేను దానిని చూసుకోలేదు. మైత్రి నన్ను పట్టుకోవడానికి వస్తుంటే నేను అక్కడ నుండి పక్కకు తప్పుకున్నాను. నేనెళ్ళి అందులో పడిపోయాను. నేను మైత్రిని కాపాడడానికి వెళ్తూ కింద పడిపోయాను. దాంతో తలకి చిన్న దెబ్బ తగిలింది. అలా ఎందుకు అయిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇందులో అంత అర్థం కాకపోవడానికి ఏమీ లేదమ్మా. భూమి లోపల ఎప్పుడూ కంపిస్తూనే ఉంటుంది. అది ఒక్కొక్కసారి భూమి ఉపరితలంపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అమ్మగారు, మీరు చెప్పింది ఈ డబ్బేనమ్మా? ఇది కాదు రంగయ్య. సరే, అది నీకు దొరకదు గాని ఆదిత్య, నువ్వు నాతో రా. ఆదిత్య, నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను. అలాగే మైత్రి. దీనికి ఎన్నోసార్లు చెప్పాను, గురవ గారు లోపల ఉన్నప్పుడు నెమ్మదిగా నవ్వుతూ నా దగ్గరికి రా అని. ఇప్పుడు అది నా మీద అలిగి వెళ్ళిపోతుంది. మళ్ళీ నేను వెళ్ళి దానికి పిలుచుకురావాలి. ఓ, ఇప్పుడు నేను అటు వెళ్తే గురువు గారు నన్ను చూసి ఆగ్రహిస్తారు. వద్దొద్దు, వీడు ఏదో చేస్తున్నాడు. ఆ బాలుడిని పట్టుకోవడం వీడి వల్ల కాదు.
ఆఖరికి ఈ ఆత్మ కూడా నన్ను చూసి భయపడటం లేదు. బుడతా ఇదేంటిది పెట్టె మూత ఇంత బరువుగా ఉంది? నా పెట్టె మూతని నేనే లేపలేకపోతున్నానే. బుడతా, ఓరి పొట్టి బుడతా, బయటకు రారా. గుర్రగారు, నా పెట్టె మూత నాకు లేవడం లేదు. మీరు పెట్టిన మీ కాలుని వెనక్కి తీసుకోండి. ఆ. బుడతా, నేను అలా బయటికి వెళ్తున్నాను. ఇక్కడే ఉండి జాగ్రత్తగా కాపలా కాయ. బుడతా, దానికి భయం పెట్టు. నీకు వచ్చిన మంత్రాలని వాడుతూ నీ ఇష్టం వచ్చినట్టుగా ఆడుకో. ఆ? అలాగే గురువా. బుడతా, అది మళ్ళీ నన్ను చూసి నవ్విందంటే అలాగే గురువా, నేను దానికి చెప్తాను. చెప్పడం కాదురా, నీకొచ్చిన మంత్రాలతో బాగా ఆడుకో. నేను వచ్చే వరకు ఆడుకోవాలి. ఓకే, మీరు చెప్పినట్టుగా చేస్తాను. నీకు ఎన్నిసార్లు చెప్పాలి వాడు ఉన్నప్పుడు నువ్విలా అరిచి గోల చెయ్యొద్దని. వీడు అసలైన మాంత్రికుడు కాదు, నకలీ మాంత్రికుడు. అందుకే వీడి మంత్రాలు ఆ బాలుడి దగ్గర పనిచేయడం లేదు. వీడు ఇంకా బయటకు వెళ్తూ నేర్పిన మంత్రాలతో దీంతో ఆడుకో అని చెప్తే వెళ్ళాడు. నా బొంద, వీడు నాకు ఎప్పుడు మంత్రాలు నేర్పించారు? నవ్వింది చాలు, నా భుజం మీద నుండి దిగు. చెప్తే వినాలి, నా భుజం మీద నుండి దిగా. నువ్వు మంచిగా చెప్తే వినావు కదా. విన్నావుగా గురువుగారు చెప్పింది. ఇప్పుడు నేను నీ మీద నా మంత్రాలను ఉపయోగిస్తాను. ఏమైంది? గురువుగారు నాకు ఇచ్చిన మంత్రదండం. నన్ను వదిలో. నిన్ను ఇప్పుడు చెప్తా. నా దగ్గరికి రా. ఇప్పుడు నువ్వే వస్తావు చూడు. బుల్లి మంత్రదండమా, ఆ ఆత్మని నా దగ్గరికి తీసుకురా. ఏమిటిది? గురువు గారు నాకు ఇచ్చిన మంత్రదండం పనిచేయడం లేదా? నిన్న ఇది పని చేయాలంటే గురువు గారు నాకు ఏదో చెప్పినట్టుగా గుర్తే. ఇంతకీ అదేంటిది? అవును, గురువు గారు చెప్పింది నేను దాన్ని తిరిగి చెప్పాలని నాకు తెలిసింది. ఓ బుల్లి మంత్రదండమా, ఆ ఆత్మని నాకు దగ్గరగా తీసుకెళ్ళా. పరిగెత్తి. ఇప్పుడు నిన్ను చూడు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు పుట్టివాడా. నువ్వు మాట్లాడుతున్నావా? అవును, నేనే మాట్లాడుతున్నాను నల్లోడా. నన్ను నల్లడా అంటావు? నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి నల్లోడా అన్నాను. నువ్వు నాకంటే ఏమంతగా అందంగా లేవు తెలుసా? పోరా పొట్టివాడా, నేను నీకంటే అందంగా పొడుగ్గా ఉన్నాను. కావాలంటే చూడు. నువ్వు మాట్లాడితే నాకేంటి, ఎలా ఉంటే నాకేంటి? గురువు గారు నన్ను శిక్షించమన్నారు, నేను శిక్షిస్తున్నాను అంతే. ఓ బుల్లి మంత్రదండమా, దీని ముఖాన్ని నువ్వు బంతిలా మార్చక. కోరి నల్లోడా, ఈ తిప్పడం ఆపరా. ఆపో, నేను తిరగలేకపోతున్నాను. మంచిగా మాట్లాడు, లేకపోతే నేను ఇంకా ఏమైనా చేయగలనా? ఏడిచావు, నువ్వు నన్ను ఏమీ చేయలేవురా. ఇప్పుడు చూడు, ఎవరు ఏడిస్తారా?
ఓ బుల్లి మంత్రదండమా, ఇప్పుడు దీని ముఖాన్ని కోతిగా చెయ్యొద్దు. అయ్యయ్యో ఓరి పొట్టివాడా, నన్ను కోతిగా మార్చావా? గురువుగారు వచ్చి నిన్ను బాగా కొట్ట, నువ్వు సముద్రమంతగా ఏడవా. నువ్వు చెప్పించినంత మాత్రానే మా గురువు గారు నన్ను ఏమీ తిట్టరా? ఎందుకురా అన్ని అబద్ధాలు ఆడతావు? నేనెన్నోసార్లు చూశాను గురువుగారు తిట్టగా. అలా భయపడమని దెబ్బలు తినమని ఎంతగానో బతిమాలితే సరే అని ఒప్పుకున్నానే. అబ్బా, నీ ముఖానికి అంత సీనుందా? నేను ఆ కోటకి రాజుని. ఇప్పుడు వీడిని ఇరిక్కించాలి. మరి గురువుగారు? గురువా? వాడేవాడు? నేనే అందరికి గురువుని. మన గురువుని పట్టుకొని అలా అంటావా? వాడి గురువు అంటే ఆ బాలుని ఏం చేయాలో తెలియక బుర్రగీక్కుంటూ ఉన్నాడు. వావ్, స్పైడర్ మ్యాన్ చాలా బాగున్నాడు కదా. చాలా బాగున్నాడు ఆదిత్య. మన దగ్గర కూడా అలాంటి స్పైడర్ మ్యాన్ ఉంటే చాలా బాగుండేది కదా. అవును సింధు, మన దగ్గర కూడా అలాంటి స్పైడర్ మ్యాన్ ఉంటే ఎంచక్కా మనం కూడా ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు కాపాడేవాడు. అవును ఆదిత్య, నాకు స్పైడర్ మ్యాన్ అంటే ఎంత ఇష్టమో. ఇద్దరు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? టీవీలో స్పైడర్ మ్యాన్ సినిమా వస్తుంటే చూస్తూ కూర్చున్నాం అత్తయ్య. చూసింది చాలే కాని వెళ్ళి పడుకోండి. మామయ్య కాని చూశారంటే ఇప్పటి వరకు పడుకోకుండా టీవీ చూస్తున్నారా అని తడతారు. వెళ్ళండి. సరే అత్తయ్య, నాకు నిద్ర కూడా వస్తుంది. నేను వెళ్ళి పడుకుంటాను. నేను Good కూడా night, అత్తయ్య. పడుకుంటాను అత్తయ్య. అమ్మయ్య, వచ్చేసావా? నీ స్పైడర్ మ్యాన్ సినిమా ఎప్పుడైపోతుందా, నువ్వెప్పుడు వస్తావా అని చూస్తున్నాను. మరి సినిమా చూడటానికి నువ్వెందుకు రాలేదు? అబ్బే, నాకు స్పైడర్ మ్యాన్ అస్సలు నచ్చడు ఆదిత్య. అదేంటి అలా అంటున్నావు? నీకు స్పైడర్ మ్యాన్ ఎందుకు నచ్చడు? అబ్బా, అస్తమానం మొహానికా ముసుగేసుకుని ఉంటాడు. ఏం బాగుంటాడు చెప్పు. అయ్యో టీను, నువ్వు స్పైడర్ మ్యాన్ మొత్తం చూడలేదనుకుంటా. స్పైడర్ మ్యాన్ అందరికీ నచ్చుతాడు. స్పైడర్ మ్యాన్ ఎత్తుగా ఉండే పెద్ద పెద్ద బిల్డింగ్లపై కూడా ఎక్కేస్తాడు. అంతా తుస్, ఎవరైనా అలా ఎక్కుతారా? మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోల్లెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి. టాటా.